హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి ఒక రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు. జాబ్ డీటెయిల్స్ వచ్చేసి ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫర్ 348 ఎగ్జిక్యూటివ్ పోస్ట్స్ ఫ్రమ్ ఎలిజిబుల్ గ్రామ్ దక్ సేవస్ అక్రాస్ ఇండియా. ఎవరైతే జీడీసీలో పనిచేస్తున్నారో, ఇప్పుడు వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో కదా, ఎవరైతే గ్రాడ్యుయేట్ చేసి ఉంటారో వాళ్ళు డిపార్ట్మెంటల్ జాబ్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. అవి ఆ పోస్టులు పడినాయి. టోటల్ వచ్చేసి 348 ఎగ్జిక్యూటివ్ పోస్టు. ఇక్కడ వచ్చేసి శాలరీ వచ్చేసి 30,000 పర్ మంత్. పోస్ట్ నేమ్ వచ్చేసి గ్రామీణ్ దక్ సేవక్స్. క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్, అంటే మీరు డిగ్రీ చేసింటే చాలు. తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసి 20 to 35 ఇయర్స్ ఏజ్. ఎప్పటిలోపు 1/8/2025 నాటికి మీకు 20 నుంచి 35 ఇయర్స్ లోపల ఉండాలి. ఓకే. అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి October 9th ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి October 29th. ఓకే. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ రిక్రూట్మెంట్ 2025 ఫర్ 348 ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అప్లై ఆన్లైన్ IPPB online.com. ఈ దీంట్లో నుంచి అప్లై చేసుకోవాలి మీరు. ఇక్కడ వచ్చేసి మనకి రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్. పోస్ట్ నేమ్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్. టోటల్ పోస్ట్ వచ్చేసి 348. ఎవరు అప్లై చేసుకోవాలంటే ఎవరైతే జీడీసీలో ఉంటారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలా. అది కూడా మోడ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్. ఓకే. ఇక్కడ స్టేట్ వైజ్ మనకి పోస్టులు చూసుకుంటే స్టేట్ వైజ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో 8, అస్సాంలో 12, బీహార్లో 17. ఇలా స్టేట్ వైజ్ మనకి పోస్టుల వివరాలు కూడా ఇచ్చేసారు మనకి. చూసుకోండి, మీరు ఏ స్టేట్ అయితే దాని తగ్గట్టు అప్లై చేసుకోండి. తర్వాత మనకి జాబ్ డిస్క్రిప్షన్, అంటే మీరు జాబ్లో ఏం చేయాలా అనేది. తర్వాత ది ఎగ్జిక్యూటివ్స్ విల్ వర్క్ యాజ్ ఏ ఫీల్డ్ ఆఫీసర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ డ్రైవింగ్ సేల్స్, కస్టమర్ ఎంగేజ్మెంట్ అండ్ బిజినెస్ జనరేషన్ అండర్ ITPB's నెట్వర్క్స్ ఇన్ కొలాబరేషన్ విత్ డిపార్ట్మెంటల్ ఆఫ్ పోస్ట్. ఇది మీ జాబ్ రోల్ ఉంటుంది ఒకవేళ సెలెక్ట్ అయితే. కీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి యూ కెన్ అచీవ్ మంత్లీ అండ్ క్వార్టర్లీ రెవెన్యూ టార్గెట్స్ త్రూ డైరెక్ట్ సేల్స్ ఆఫ్ IPP ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్. మీ మంత్లీ టార్గెట్స్ ఉంటాయి, అలాగే వాటిని కూడా ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత యూ కెన్ ఆర్గనైజ్ కస్టమర్ అక్విజిషన్ డ్రైవ్స్ అండ్ ఫైనాన్షియల్ లిటరసీ క్యాంపెయిన్స్, అంటే మీరు కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఫైనాన్షియల్ లిటరసీ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మళ్ళీ యూ కెన్ ట్రైన్ అండ్ సపోర్ట్ GDS కొలీగ్స్ ఆన్ IPP బ్యాంకింగ్ ప్రోడక్ట్స్, అంటే తర్వాత GDS వాళ్ళు రిక్రూట్ అయ్యింటారు కదా మీ కింద, మీరు GDS నుంచి మళ్ళీ తర్వాత వేరే పోస్ట్కి, ఇప్పుడు GDS నుంచి మళ్ళీ ఈ దీని ద్వారా క్వాలిఫై అయ్యి మీరు ఎగ్జిక్యూటివ్గా అవుతారు. తర్వాత మీ కింద GDS వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మీరు ట్రైన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎలా ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంకు ఎలా వర్క్ చేస్తుంది అదంతా మీరు ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి, GDS వాళ్ళకి. ఓకే. తర్వాత వచ్చేసి యూ క్యాన్ కోఆర్డినేట్ విత్ లోకల్ పోస్టల్ సూపర్వైజర్స్ టు డ్రైవ్ సేల్స్. ఓకే. సేల్స్కి సంబంధించి మీరు లోకల్ పోస్టల్ సూపర్వైజర్స్తో కనెక్ట్ అయి ఉండాలి. ఓకే. యూ క్యాన్ అసిస్ట్ IPP అఫీషియల్స్ ఇన్ బ్రాంచ్ ఆపరేషన్స్ అండ్ కస్టమర్ సపోర్ట్. ఓకే. యూ క్యాన్ బిల్డ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ విత్ కస్టమర్స్, మేనేజ్ రిటెన్షన్ అండ్ జనరల్ రెఫరల్స్. ఓకే. తర్వాత వచ్చేసి యూ క్యాన్ సపోర్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మార్కెటింగ్ యాక్టివిటీస్ అండ్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్స్. తర్వాత యూ క్యాన్ క్యారీ అవుట్ ఎనీ అడిషనల్ టాస్క్ అసైన్డ్ బై IPPB మేనేజ్మెంట్, అంటే ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ వాళ్ళు ఏదైనా అసైన్ చేసినప్పుడు, ఇంకా ఏదైనా అడిషనల్ టాస్క్ అసైన్ చేసినప్పుడు మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది దాని మీద కూడా. తర్వాత ఎలిజిబుల్ క్రైటీరియా వచ్చేసి మనకి ఎవరు అప్లై చేసుకోవాలి, హూ క్యాన్ అప్లై. ఓన్లీ GDS ఎంప్లాయీస్ కరెంట్లీ వర్కింగ్ ఇన్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ యాజ్ ఆఫ్, అంటే ఈ డేట్ లోపల ఎవరైతే GDSలో ఆల్రెడీ GDS ఎంప్లాయీస్ అయి ఉంటారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి దీనికి. ఓకే. ఏజ్ లిమిట్ వచ్చేసి 20 to 35 ఇయర్స్. ఈ డేట్ లోపల 01/08/2025 కలిగి మీకు 20 నుంచి 35 ఇయర్స్ లోపల ఉండాలి. ఓకే. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ క్వాలిఫై అయినా కానీ మీరు ఎలిజిబుల్. ఓకే. ఎక్స్పీరియన్స్ వచ్చేసి నో ప్రీవియర్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్, అంటే ఎక్స్పీరియన్స్ అవసరం లేదని అడుగుతున్నారు. తర్వాత డిసిప్లినరీ రికార్డ్, క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ పెండింగ్ ఆర్ ఆన్ గోయింగ్ డిసిప్లినరీ విజిలెన్స్ కేసు, అంటే మీ మీద ఏది అంటే డిపార్ట్మెంట్ మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు కదా, ఆ వర్క్ చేసే ప్లేస్లో మీకు ఏదైనా కేసెస్ అవన్నీ ఏమి ఉండకూడదు మీదే, అంటే క్లీన్ అండ్ నీట్గా ఉండాలి మీరు. తర్వాత శాలరీస్ వచ్చేసి మంత్లీ ఎంత పే చేస్తారంటే 30,000. తర్వాత యాన్యువల్ ఇంక్రిమెంట్, పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇంక్రీజెస్ యాజ్ పర్ బిజినెస్ టార్గెట్స్, అంటే మీకు టార్గెట్స్ ఇస్తారు కదా, దాన్ని బట్టి మీరు బాగా ఇంప్రూవ్ చేస్తున్నారంటే మీకు తగ్గట్టు ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయి. అలాగే అదర్ అలవెన్సెస్, నో సపరేట్ హెచ్ఆర్ఏ ఉండదు, DA ఉండదు, ఆర్ బోనస్ కూడా ఉండదు. ఓన్లీ లంసమ్ పే, అంటే లాస్ట్ మీకు లంసమ్ అనేది పే చేస్తారు. తర్వాత ట్యాక్స్ డిడక్షన్స్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం మీకు ట్యాక్స్ అనేది డిడక్ట్ అవుతుంది ఒకవేళ ఎలిజిబుల్ అయితే. తర్వాత నోట్, GDS ఎంగేజ్డ్ విత్ IPPB విల్ కంటిన్యూ టు బీ గవర్నర్డ్ బై DOP's కండక్ట్ అండ్ ఎంగేజ్మెంట్ రూల్స్. ఓకే. ఇది అంత అవసరం లేదు. టెన్యూర్ ఆఫ్ ఎంగేజ్మెంట్, ఇక్కడ వచ్చేసి మనకి టెన్యూర్ ఇచ్చాడు. ది ఎంగేజ్మెంట్ పీరియడ్ విల్ బీ 1 year ఇనిషియల్లీ, ఎక్స్టెండబుల్ అప్ టు 2 more years బేస్డ్ ఆన్
సాటిస్ఫాక్టరీ పెర్ఫార్మెన్స్ అండ్ ఐటీపీబీస్ బిజినెస్ రిక్వైర్మెంట్. మీ ఐటీపీబీ బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి మీ ట్రైనింగ్ పీరియడ్ అనేది 1 year ఆర్ 2 years కూడా ఇంక్రీజ్ చేస్తారు. 2 or 3 years కూడా ఇంక్రీజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎవరు? ఐపీపీబీ మేనేజ్మెంట్ వాళ్ళు. ఆఫ్టర్ ఈచ్ ఎంగేజ్మెంట్ సైకిల్ ఏ మ్యాండేటరీ 2 years కూలింగ్ పీరియడ్ ఉంటుంది ప్రతి 2 yearsకి. విల్ అప్లై బిఫోర్ ఏ జీడిఎస్ క్యాన్ అప్లై ఫర్ ఎనీ ఐపీపీబీ మేనేజ్మెంట్. ఓకే. అన్సాటిస్ఫాక్టరీ పెర్ఫార్మెన్స్ ఫర్ 2 consecutive రివ్యూస్ క్యాన్ లీడ్ టు రీపార్షన్ టు ది పేరెంట్ డిపార్ట్మెంట్. అంటే మీకు సరిగ్గా మీరు పెర్ఫామ్ చేయకుంటే మళ్ళీ మీ పేరెంట్ డిపార్ట్మెంట్కే మిమ్మల్ని మూవ్ చేస్తారు. ఓకే. ఒకవేళ మీరు సరిగ్గా పెర్ఫామ్ చేయకుంటే, మీరు అప్లై చేసినాక మీరు ఎలిజిబుల్ అవుతారు కదా, మీరు సెలెక్ట్ అయినాక వాళ్ళు 2 yearsకి మళ్ళీ మీకు ఏదో ఒక ఎగ్జామో ఏదైనా కండక్ట్ చేస్తారు కదా. మీ పెర్ఫార్మెన్స్ కనుక సరిగ్గా లేదనుకో ఫస్ట్ ఒకసారి చూస్తారు, అది కూడా ఫస్ట్ ఇయర్ చూస్తారు. తర్వాత కూడా సెకండ్ ఇయర్ కూడా మీ పెర్ఫార్మెన్స్ బాగాలేదనుకుంటే మీకు మళ్ళీ ముందు డిపార్ట్మెంట్కి మూవ్ చేసేస్తారు. ఓకే. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మెరిట్ బేస్డ్, అంటే మీ మెరిట్ బేస్డ్ ఎగ్జామ్ ఉండదు, ఏముండదు. మెరిట్ బేస్డ్ ప్రకారమే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. ఎలా సెలెక్ట్ చేస్తారు? సెలక్షన్ విల్ ప్రీమియర్లీ డిపెండ్ ఆన్ ది పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ గ్రాడ్యుయేషన్. మీ గ్రాడ్యుయేషన్లో వచ్చింటాయి కదా డిగ్రీలో, మార్క్స్ని బట్టి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. యూ మస్ట్ ఎంటర్ యువర్ మార్క్స్ అక్యురేట్లీ. మీరు అప్లై చేసుకున్నప్పుడు మీ మార్క్స్ అడుగుతుంది, డిగ్రీ మార్క్స్ అవి ఖచ్చితంగా పెట్టాలా. అప్ టు 2 decimals, అంటే లాస్ట్ 2 decimals ఉంటాయి కదా, 98.73, 98.43 అట్లా ఉంటాయి కొంతమందికి. అలా 2 decimals పాయింట్ తర్వాత 2 decimals కూడా మీరు ఎగ్జాక్ట్గా పెట్టాల్సి వస్తుంది. యూ క్యాన్ రౌండ్ ఆఫ్ ఈజ్ నాట్ అలౌడ్, అంటే మీరు రౌండ్ ఆఫ్గా పెడితే సరిపోదు, రౌండ్గా పెడితే ఈజ్ నాట్ ఎలిజిబుల్. ఓకే. దీనికి తర్వాత టైప్ బ్రేకర్ రూల్స్, అంటే ఇద్దరికి వచ్చేసి ఏమన్నా అంటే ఇద్దరు మార్క్స్ సేమ్ ఉన్నాయనుకో, అప్పుడు వాళ్ళని ఎలా డివైడ్ చేస్తారంటే ఇఫ్ 2 candidates హ్యావ్ ది సేమ్ గ్రాడ్యుయేషన్ పర్సెంటేజ్, అంటే ఇద్దరు కలిసి ఒకటికి 98 ఇంకొకరికి 98 వచ్చిందంటే వాళ్ళని ఎలా తీస్తారు అంటే సీనియారిటీ ఉంది, అంటే ఆ పోస్ట్లో ఎవరైతే సీనియర్గా ఉంటారో, అంటే ఎవరికైతే ఏజ్ ఎక్కువ ఉంటుందో ఆ పోస్ట్లో ముందు జీడిఎస్ ఉంటారు కదా, ఆ జీడిఎస్లో ఎవరైతే సీనియారిటీ ప్రకారం వాళ్ళకి ఫస్ట్ ఇస్తారు. తర్వాత ఇఫ్ సర్వీస్ సీనియారిటీ ఈజ్ ఆల్సో ఈక్వల్ ఓల్డర్ క్యాండిడేట్ విల్ బి సెలెక్టెడ్, అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎవరైతే ఓల్డర్ ఉంటారో వాళ్ళకి ఇస్తారు. ఓకే. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇఫ్ యు ఆర్ షార్ట్ లిస్టెడ్ యూ మస్ట్ ప్రొడ్యూస్, అంటే ఇవి ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. విజిలెన్స్ క్లియర్నెస్ ఫ్రమ్ ది డివిజనల్ హెడ్, మీ డివిజనల్ హెడ్ ఉంటారు కదా, వాళ్ళ నుంచి ఒక క్లియరెన్స్ సర్టిఫికేట్ అడుగుతారు. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ ఎనీ పెనాల్టీస్ ఇన్ ది లాస్ట్ 5 years, 5 yearsలో మీ మీద ఏమైనా పెనాల్టీస్ ఉన్నాయా డిపార్ట్మెంట్లో, ఆ పెనాల్టీస్ దానికి సంబంధించినవి. అలాగే ప్రూఫ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ మార్క్స్ అండ్ సర్వీస్ డీటెయిల్స్, అంటే మీ సర్వీస్ ఇప్పుడు చేస్తుంటారు కదా జీడిఎస్, దానికి సంబంధించిన సర్వీస్ డీటెయిల్స్, అలాగే మీ గ్రాడ్యుయేషన్ మార్క్స్ ఉంటాయి కదా లాస్ట్లో ఫైనల్ మార్క్ లిస్టు, అలాగే బోడీ, అవి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి. ఓకే. తర్వాత ఆన్లైన్ టెస్ట్ ఇఫ్ కండక్టెడ్, అంటే ఎక్కువ మంది అప్లై చేసుకుంటే వాళ్ళు ఆన్లైన్ టెస్ట్ కూడా కండక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఐపీపీబీ రిజర్వ్స్ ది రైట్ టు హోల్డ్ ఏ రిటర్న్ ఆన్లైన్ ఎగ్జామ్ ఇఫ్ అప్లికేషన్స్ ఎక్సీడ్ ఎక్స్పెక్టేషన్స్, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 8 అప్లికేషన్స్ ఉన్నాయి, కానీ అప్లికేషన్స్ ఎక్కువ వచ్చినాయనుకో, ఒక 30-40 వచ్చినాయనుకో, వాళ్ళు డివైడ్ చేసుకునేకి కుదరదు కదా, అప్పుడు ఒక ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. ఓకే. వాళ్ళ అంటే ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టే ఛాన్స్ కూడా వాళ్ళకు ఉంటుంది అని చెప్తున్నారు. తర్వాత ఫైనల్ సెలక్షన్ బేస్డ్ ఆన్ మెరిట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఫైనల్ సెలక్షన్ వచ్చేసి మీ మెరిట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా మిమ్మల్ని ఫైనల్ సెలక్షన్ చేస్తారు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి టోటల్ వచ్చేసి 750 రూపీస్, అది మీకు రిఫండ్ అయితే కాదు. ఓకే. ఫీజు వన్స్ పెయిడ్ విల్ నాట్ బి రిఫండెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్, అంటే ఫీజు అనేది మీకు రీపే చేయరు. ఓకే. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేది మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసినది ఒకటి October 8, 2025, అలాగే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినది October 9, 2025 స్టార్ట్ అయిపోయింది. ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే అప్లై చేసుకోండి. మీరు ఎలిజిబుల్ కాకుంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా ఎంప్లాయీస్, వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి October 29, 2025. ఓకే. టెంటేటివ్ మెరిట్ లిస్ట్ వచ్చేసి నవంబర్లో వస్తుంది. రిజల్ట్ వచ్చేసి వాళ్ళు అనౌన్స్ చేస్తారు ఐపీపీబీ వెబ్సైట్లో. తర్వాత పోస్టింగ్ అండ్ వర్క్ లొకేషన్స్. పోస్టింగ్ ఎక్కడ ఉంటుందంటే యూ విల్ బి పోస్టెడ్ ఓన్లీ ఇన్ ది బ్యాంకింగ్ అవుట్లెట్ సర్కిల్ స్టేట్ ఫర్ విచ్ దే అప్లై. మీరు ఎక్కడైతే అప్లై చేస్తారో ఆ బ్యాంకింగ్ మీ అక్కడ దగ్గరలో ఐపీపీబీ అంటే ఇండియన్ పోస్టల్ బ్యాంక్స్ ఉంటాయి కదా మీ దగ్గరలో, ఆ దగ్గరలోనే పడుతుంది మీకు. ఓకే. తర్వాత దే కెనాట్ అప్లై ఫర్ మోర్ దాన్ 1 లొకేషన్, అంటే కొంతమంది ఆంధ్రప్రదేశ్కి అప్లై చేసుకుంటారు, కొంతమంది తమిళనాడు కూడా అప్లై చేసుకుంటారు ఎంప్లాయీస్, జీడీఎస్ ఎంప్లాయీస్, అలా అప్లై చేసుకోలేదు. మీరు ఏదైనా ఒక స్టేట్కి మాత్రమే, అంటే ఒక లొకేషన్ మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ బిట్వీన్ ది సర్కిల్, అంటే విల్ నాట్ బి ఎంటర్టైన్డ్ డ్యూరింగ్ ది ఎంగేజ్మెంట్ పీరియడ్. ఓకే. తర్వాత కోడ్ ఆఫ్ కండక్ట్, ఇది అవసరం లేదు. ఇంపార్టెంట్ లింక్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, ఈ లింక్ వచ్చేసి మనకి నోటిఫికేషన్ లింక్. ఓకే. తర్వాత వచ్చేసి అప్లై ఆన్లైన్ లింక్. తర్వాత హెల్ప్ డెస్క్ జాబ్స్ DOP@IPPB online.in. ఓకే. కంక్లూజన్స్
ఓకే, మీరు ఏదైనా రిమైనింగ్ వేరే అదర్ జాబ్ నోటిఫికేషన్స్కి చూస్తుంటే ఇక్కడ లింక్స్ ఇచ్చాము, లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్. అలాగే పీడిఎఫ్స్ ఉంటాయి కదా మనకి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, అలాగే నోట్స్, దానికి సంబంధించినవి కూడా లింక్స్ ఇచ్చాము. ఎన్సీఆర్టీ నోట్స్ అండ్ స్టడీ మెటీరియల్ కూడా లింక్స్ ఉంటాయి. అలాగే మనకి స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి కూడా ప్రతి స్టేట్కి సంబంధించిన గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ మన వెబ్సైట్లో ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నాము. వెబ్సైట్ నేమ్ వచ్చేసి examguru.org.in. విజిట్ అవర్ వెబ్సైట్ ఫర్ ది మోర్ కంటెంట్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.